దశాబ్దాల పాటు ఇటు అణగారిన వర్గాల కోసం అంటే ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం చేసినటువంటి నేత ఇటు మందకృష్ణ మాదిగ మనతో పాటు ఉన్నారు. అసలు ఈ ఎస్సీ వర్గీకరణ ద్వారా దీంతో పాటు ఇటు బీసీ కులగణన ద్వారా ఇటు అన్ని వర్గాలకు లాభం చేకూరుతుందా, ఎట్లా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఆయన తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ? దశాబ్దాలుగా పోరాటం చేసి సాధించుకున్నారు, ఇప్పుడు బీసీ కులగణన కూడా చేయబోతున్నారు. అంటే దీని ద్వారా ఇటు అణగారిన వర్గాలకు ఎట్లాంటి లాభాలు చేకూరుతాయి? స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఏ వర్గాలకైతే న్యాయమైన వాటా అన్ని రంగాల్లో దక్కలేదో ఆ న్యాయమైన వాటా దక్కాలనే లక్ష్యమే ఎస్సీ వర్గీకరణ డిమాండ్లో ప్రధాన అంశం. అట్లనే బీసీ కులగణన విషయానికి వచ్చేటప్పటికీ బీసీల జనాభా ఈ సమాజంలో 50% పైగా ఉన్నప్పటికీ ఏ రంగంలో కూడా 20% మించి ప్రాతినిధ్యం లేని పరిస్థితులు బలహీన వర్గాలకు ఉన్నాయి. అట్లాంటప్పుడు మా జనాభా ఇంత ఉన్నదని ఆధారంతో చెప్పడానికి అవకాశం లేదు. ఎస్సీ ఎస్టీల జనాభా ఎప్పటికీ అందుబాటులో ఉన్నది. కాబట్టి బీసీల జనాభా అందుబాటులోకి వస్తే జనాభాకు అనుగుణంగా న్యాయమైన వాటా మరింత కోరే అవకాశం బీసీ ప్రజలకు ఉంటుంది. అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు కూడా ఉంటుంది. కాబట్టి నిన్నటి వరకు ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలు దళితుల్లో ఉండబడే అన్ని కులాలకు అందలేదని ఎంఆర్పీస్ ఒక్కటి చెప్పడమే కాదు, కమిషన్ నివేదికలు అందుకు సాక్ష్యం, అసెంబ్లీలో జరిగిన తీర్మానాలు అందుకు సాక్ష్యం, రాజకీయ పార్టీల మద్దతు సాక్ష్యం, న్యాయమైన పోరాటం అని చెప్పి న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పులు సాక్ష్యం. కాబట్టి రిజర్వేషన్ల ఫలాలు అందరికి దక్కలేదనే విషయం ఎంఆర్పీస్ చెప్పిన మాటకు సమాజం అంగీకరించింది, ప్రభుత్వాలు అంగీకరించని ప్రక్రియ ముందుకు సాగింది. అట్లనే నిన్నటి వరకు బీసీ కులగణన విషయంలో ఒక రాష్ట్రంలోనే చర్చ జరిగి తీర్మానం జరిగింది అంటున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి బీసీ కులగణన దేశవ్యాప్తంగా జరుపుతామనడంతో రేపు రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు న్యాయమైన వాటా ఏ రంగంలో బీసీ సమాజం పొందలేదో ఆ న్యాయమైన వాటా పొందడానికి మాత్రం ప్రాతిపదిక ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా అన్ని కులాలకు న్యాయం జరగాలనేది ఎస్సీ వర్గీకరణ డిమాండ్లో భాగం ఉన్నది. బీసీ కులగణన చేయాలన్న లక్ష్యం కూడా అందులో భాగమే ఉన్నది. ఏదేమైనా అన్యాయం జరిగిన వర్గాలు నిన్నటి వరకు మౌనంగా ఉన్నాయేమో, లేదా న్యాయం ఎవరో చేస్తారని ఎదురు చూసుకుంటూ ఉన్నాయేమో, కానీ ఇప్పుడు దళితుల్లో మెజారిటీ కులాలు మేల్కొన్నారు, బలహీన వర్గాల్లో మెజారిటీ కులాలు మేల్కొన్నారు. కాబట్టి ఎవరో దయాదక్షల మీద ఆధారపడకుండా ఖచ్చితంగా వీళ్ళ వాటా వీళ్ళు సాధించుకునే శక్తిగా ఎదుగుతున్నారానికి ఇది ఒక సాక్ష్యంగా నిలబడుతుంది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కూడా మీరు అన్నట్టుగా ఎవరైతే ఆ బీసీలో అవుతున్నారో ఎస్సీలో అవుతున్నారో వాళ్ళు నిజంగా మీరు దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి పదవులు తీసుకున్నవారు ఇప్పటి వరకు కూడా. నిన్నటి మహేష్ కుమార్ గౌడ్ వరకు కూడా అలాగే తీసుకున్నవారే. మీరు ఎట్లా ఇప్పుడు వాళ్ళ స్వతంత్రంగా కొట్లాడగలుగుతారు అనుకుంటారు? ఒకటి ఏంటంటే ఉన్నత వర్గాల ఆధిపత్యంలో నడిచే వివిధ రాజకీయ పార్టీల్లో దళిత నాయకులైనా, గిరిజనులైనా, బలహీన వర్గాలైనా స్వతంత్ర భూమిక పోషించడానికి ఏ వర్గాల నుంచి ఎదిగినరో ఆ వర్గాల కోసం గట్టిగా నిలబడడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. అక్కడుండి వాళ్లకు మెప్పు పొందడం కోసం జరగాల్సిన ప్రయత్నాలు ఉంటారేమో, కానీ ఈ వర్గాల నుంచి ఎదిగాము, ఈ వర్గాలకు న్యాయం జరగాల్సిందని చెప్పి పట్టుబట్టే కాడ వీళ్ళు ఉండడానికి అవకాశం తక్కువ ఉంటుంది. అందువల్ల ఎప్పుడైనా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అణగారిన వర్గాలందరూ ఒక స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదిగిన రోజు, ఒక రాజకీయ గొడుగు కిందికి వచ్చిన రోజు ఖచ్చితంగా ఎక్కడైనా స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళ వాట గురించి మాట్లాడే హక్కు ఉంటుంది, ఆ బాధ్యత కూడా స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికంటే రాబోయే రోజుల్లో మార్పు కోరే శక్తుల పాత్రను రేపు భవిష్యత్తులో మరింత చూస్తుంది సమాజం. ఇప్పుడు మనం అడిగేటువంటి రిజర్వేషన్లు కూడా అగ్రవర్ణాలని అడగాలి కదా, వాళ్ళు ఇప్పుడు మనకు అనుకూలంగా అటువంటి రిజర్వేషన్లు కల్పిస్తారన్న నమ్మకం ఏంటి? విషయం ఏంటంటే వీళ్ళలో చైతన్యం పెరుగుతున్న కొద్దీ, ఎస్సీలో, ఎస్టీలో, బీసీలో, ఇతర పేద వర్గాల్లో చైతన్యం పెరుగుతున్న కొద్దీ ఉన్నత వర్గాల రాజకీయ నాయకత్వం కూడా వీళ్ళ మెప్పు పొందడం కోసమైనా, వీళ్ళ ఆదరణ చూరగొనడం కోసమైనా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వాళ్ళు నెట్టబడ్డారు. ఒకనాడు దయాధ్యక్షుల మీద ఆధారపడతారు అనుకున్నారు. ఇప్పటికీ కొంత ఆ పార్టీలో ఎదుగుతున్న వాళ్ళకు ఆ పరిస్థితి కనిపిస్తున్నది. కానీ బయట స్వతంత్రంగా ఉద్యమాలు బయట బలపడడం వల్ల
స్వతంత్ర ఉద్యమాలు స్వతంత్రంగా దళిత వర్గాల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం మాట్లాడే వాళ్ళ సంఖ్య పెరగడం వల్ల ఆటోమేటిక్గా ఈ సత్యం ఆయా రాజకీయ పార్టీల ఉన్నత వర్గాల లీడర్ల మీద కూడా ప్రభావితం చేస్తున్నది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మార్పును మనం చూడాల్సిందే. రాజ్యాధికారం పేద వర్గాలకు సాధించడానికి కావాల్సిన ప్రయత్నం మనం చేయాల్సిందే. ఇప్పుడు మీ బీసీ వర్గీకరణ ద్వారా కానీ, ఎస్సీ వర్గీకరణ ద్వారా కానీ, బీసీ కులగణన ద్వారా రాజ్యాధికారం వీళ్ళకి లభిస్తుంది అనుకుంటారా మీరు? ప్రయత్నం అనేది న్యాయంగా ఉంటే, ఆ ప్రయత్నం సాధించడానికి ఒక సంకల్ప బలం ఉంటే, ఇవాళ కాకపోతే రేపైనా సాధిస్తాం. ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు 94 ఒక లక్ష్యం సాధిస్తామనే నమ్మకంతో 94లో మొదలుపెట్టాం. కానీ లక్ష్యానికి అవరోధాలు వచ్చినాయి, అడ్డంకులు వచ్చినాయి, కుట్రలు జరిగినాయి, నిర్బంధాలు వచ్చినాయి, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అంతిమంగా విజయం మాత్రం దక్కాల్సిన లక్ష్యంకి దక్కడం జరిగింది. అంటే మనం అనుకున్న రోజు సాధిస్తామనేది తేదీలు పెట్టి మనం జ్యోతిష్యుల్లాగా మాట్లాడకపోయినా, లక్ష్యం న్యాయమైనప్పుడు, ఆ లక్ష్య సాధన కోసం దృఢ సంకల్పంతో పోవటం జరిగినప్పుడు ఏనాడైనా అది సాధ్యమవుతుందనే విషయం మనం రుజువు చేస్తున్నాం. ఎప్పటి నుండి ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా నాన్న, ఇప్పుడు ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ వరకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముందు వర్గీకరణ సాధించడానికి ఏ శక్తులైతే మాకు అండగా నిలబడ్డాయో, అది ఎస్సీలో, ఎస్టీలో, బీసీలో, అగ్రకులాల పేదల్లో, ప్రజాస్వామికవాదుల్లో ఏ శక్తులైతే అండగా నిలబడ్డాయో ఆ శక్తులు అండదండ లేకపోతే కూడా మేము విజయం సాధించే వాళ్ళం కాదు. మేము ఎంత పోరాటం చేసినా, మాలో ఎంత పోరాట స్ఫూర్తి ఉన్నా, ఎంతమంది మా బిడ్డలు చనిపోయినా, అంతిమంగా సమాజం ఈ ఉద్యమాన్ని అంగీకరించింది, ఈ ఉద్యమం వెనుక నిలబడ్డది. కాబట్టి ముందుగా మేము కృతజ్ఞత ఉండాల్సింది సమాజానికి. కాబట్టి సమాజంలో ఏ వర్గాలైతే 30 ఏళ్ళుగా మాకు అండగా నిలబడ్డాయో ప్రతి సామాజిక వర్గానికి కృతజ్ఞత సదస్సులనే మేము పెడతాము. కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళ కృతజ్ఞత చాటడమే కాకుండా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మీరు చైతన్యనిచ్చారు, ఒక విజయానికి మీరు సహకరించారు. ఈ ఎంఆర్పిఎస్ భవిష్యత్తు రోజుల్లో మీకు ఏం చేయడానికి అవకాశం ఉన్నది. ఎట్లా ఉంటుంది ఎంఆర్పిఎస్ కార్యాచరణ భవిష్యత్తు? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ముందు మా నేషనల్ కమిటీ సమావేశం జరగాలి, మా అనుబంధ సంఘాల సమావేశాలు జరగాలి. ఇప్పుడు ఒక లక్ష్యం కోసం 30 ఏళ్ళు పోరాటం చేశాం, సాధించాం. అందులో భాగంగా సమాజం కోసం కూడా కొన్ని ఉద్యమాలు చేశాం. ఏది ఆరోగ్యశ్రీ పథకం సాధించడంలో కానీ, వికలాంగుల పెన్షన్ల విషయంలో కానీ కదా, తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్ట పెరిగే విషయంలో కానీ, ఓల్డేజ్ పెన్షన్ల విషయంలో కానీ, ఒక రాజకీయ పార్టీ కంటే ఎంఆర్పిఎస్ ఫలితాలు ప్రజలకు సాధించి పెట్టడంలో అత్యున్నత స్థాయి పాత్ర పోషించింది. కాబట్టి భవిష్యత్తులో మేము ఏం నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా మాకంటూ నిర్మాణపరమైన సంఘాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో చర్చించి భవిష్యత్తు నిర్ణయం తీసుకోవాలి సార్. ఇది అంటే ఎంఆర్పిఎస్కు సంబంధించి ఇటు రాజకీయ పార్టీల కన్నా ఎక్కువగా ఇటు ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన, ప్రజల సంక్షేమానికి సంబంధించిన అంశాలపైన అనేక పోరాటాలు చేసి ఇటు విజయం సాధించింది ఎంఆర్పిఎస్. ఇదే తోవలో కూడా ఎంఆర్పిఎస్ కొనసాగుతుందంటూ మందకృష్ణ మాదిగ అంటున్నారు.